డ్యూడ్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే లవ్ చేస్తున్నప్పుడు తీసుకోవడం తెలియని వాళ్ళు బాధకి మాత్రం పక్కగా గురవుతారు. ఆ ప్రేమ లేనప్పుడు ప్రేమించిన వాళ్ళు దూరమైనప్పుడు మాత్రమే వాళ్ళ విలువ తెలుస్తుంది. అండ్ అనుకుంటూ ఈ మూవీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ప్రతి రంగనాథన్ అయితే ఎలా ఎంచుకుంటారో తెలీదు. స్టోరీ సెలెక్షన్, స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చాలా బాగా చేసుకుంటారు. అసలు ఈ మూవీ ఎంత బాగుందంటే లవ్ టుడే డ్రాగన్ మూవ్స్ లాగానే ఈ మూవీ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకైతే. అండ్ అట్లా అయితే ఉంటుందన్నమాట ఈ మూవీ. కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేసి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసే లవర్స్, అమర ప్రేమికులు స్టోరీ చాలానే చూసాం. అలాగే డ్యూడ్ మూవీ కూడా అలాంటి స్టోరీనే, కానీ ఈ లవ్ స్టోరీని యాక్సెస్ చేయాలనే గగన్ అంటే ప్రదీప్ రంగనాథన్ తనకి ఉన్నంత విశాల హృదయం అయితే తప్పనిసరి. ఇంతకీ స్టోరీ ఏంటంటే పశు సంస్థల శాఖ మంత్రి ఆదిశేషు రోహిణి సొంత అన్న చెల్లెళ్ళు. అది శేషు కూతురు కుందన, రోహిణి కొడుకు గగన్ బావ మరుదులు చిన్నప్పుడు కలిసి పెరగడంతో గగన్పై ఇష్టాన్ని పెంచుకుంటుంది. అమ్మాయి గగన్ మాత్రం వేరే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి వేరే వ్యక్తితో పెళ్ళైపోతుంది. అయితే తన ఇష్టాన్ని చంపుకోలేక కుందన తన బావ గగన్ ప్రపోజ్ చేస్తుంది, అంటే హీరోయిన్ అనమాట. అయితే గగన్ నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని దూరం పెడతాడు. ఆ తర్వాత కుందన ఫారిన్ వెళ్ళి అక్కడ ఫాల్తూ లవ్లో పడుతుంది. తనతో ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది. అయిన తర్వాత ఆస్తి లేకున్న అనాథగాడైన తన కూతుర్ని భర్తగా ఒప్పుకుంటాడు, కానీ కులం లేని వాడితో పెళ్లి చేయాలని కూతుర్ని చంపుకోవడానికి సిద్ధపడాడు ఆదిశేషు. బలవంతంగా కూతుర్ని మేయడు గగన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇష్టం లేకపోయినా కూడా కుందన మెడలో తాళి కడతాడు గగన్. ఆ తర్వాత కుందన భర్తలకి ఒకటి చేయాలనే ఎలాంటి సాహసం చేశాడు. వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి పడిన తిప్పలేంటి, తమ ప్రేమను తిరిగి సాధించడానికి ఏమైంది. అండ్ లవ్ మ్యారేజ్ మధ్యలో నడిచే మూవీ అన్నమాట ఇది. లవ్, బ్రేకప్, డ్రీమ్స్ అన్నీ కలిపి పవర్ ప్యాకేజ్ మూవీ డ్యూడ్ అనే చెప్పవచ్చు. అమ్మాయి కోసం తన ప్రేమని త్యాగం చేయడం, అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఓల్డ్ స్టోరీ. కానీ ప్రేమించిన అమ్మాయిని ప్రేమను నిలబెట్టే కోసం తిరిగి ఆమెని పెళ్లి చేసుకుని ఆమెని వేరే వాడితో పుట్టిన బిడ్డను తను పెంచుకోవడం కూడా ఆసక్తి అనే విషయం అని చెప్పవచ్చు. కానీ ఇలాంటి క్రిటికల్ కండిషన్ ఉన్న హస్బెండ్ పాత్రకి ప్రదీప్ అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. అండ్ లవ్ కోసం నిలబడిన అంతే, లవర్ కోసం దక్కించుకోవడం కాదు, ఆ ప్రేమ కోసం నిలబడడం అనేది ఆయనతో చాలా బాగుంది. అండ్ మీరు హీరో మెటీరియల్ కాదు అని వెక్కిరిస్తున్న వాళ్ళందరికీ కూడా సిగ్గుపడేలా చేశారు ప్రదీప్ రంగనాథన్. అండ్ కంటెంట్ ఉంటే చాలు మూవీ పక్కగా హిట్ అవుతుందని పక్కగా చెప్పవచ్చు. అండ్ అది వచ్చి నిజమనే చెప్పవచ్చు. అండ్ డ్యూడ్ మూవీ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మరోసారి హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అండ్ ఫైనల్గా ఈ మూవీలో సాంగ్స్ బాగున్నాయి అండ్ మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ అని చెప్పవచ్చు. అండ్ ఎక్కువగా అయితే యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అండ్ ఈ మూవీలో హీరో యాక్టింగ్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే చేసింది. అండ్ ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి వెళ్ళి ఆమె మీద తాళి కట్టడం, అలా స్టోరీ స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత అలా స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ అయితే క్లైమాక్స్ కూడా
బాగుంది గైస్. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. డ్యూట్ మూవీ అయితే యూత్కి చాలా నచ్చేస్తుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ కూడా హిట్ కొట్టేస్తాడు పక్కగా చెప్పవచ్చు. అండ్ ఫైనల్గా ఈ మూవీ రివ్యూ అయితే ఇది గైస్. అంతే. ఈ మూవీ డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే ఇవాళ రిలీజ్ అయింది కదా, చూడండి, తప్పకుండా చూడండి. యూత్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఫ్యామిలీస్ తప్పకుండా చూడవచ్చు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చెప్పేస్తాను కదా, 4.5 అనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసింది గైస్. అండ్ ప్రదీప్ రంగనాథన్ స్టోరీ సెలెక్షన్, స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. అండ్ అంతే. మరి మీరు మూవీ చూసారా? చూస్తే డెఫినెట్గా బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేకుంటే బాగాలేదని కామెంట్ చేయండి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది గైస్. ఫస్ట్ పాయింట్లో 5.5 అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇవ్వచ్చు, అంత బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది గైస్. నాకైతే అట్లా అనిపించింది గైస్. నా ఒపీనియన్ అయితే అలా ఉంది. ఎక్కడో సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఫీలింగ్ అట్లా అయితే నాకైతే వచ్చింది.